అధ్యక్ష ఈరోజు హైదరాబాద్ చూస్తే ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు అధ్యక్ష, కానీ ఎవరు హైదరాబాద్ వ్యతిరేకంగా పనిచేయాలి. కొంచెం స్పీడ్ గా అభివృద్ధి చేయలేకపోయినా హైదరాబాద్ వ్యతిరేకంగా పనిచేయలేదు. కానీ ఇక్కడ ఏం జరిగింది అధ్యక్ష, అమరావతిని సర్వనాశనం చేశారు. అలానే కర్నూలులో బెంచ్ తీసుకొచ్చారా? లేదు. అలానే విశాఖపట్నంలో చెప్పుకునే స్థాయి కంపెనీలు తీసుకొచ్చారా? లేదు. దానివల్ల ఎవరు నష్టపోయారు అధ్యక్ష? నిరుద్యోగ యువకులు పెద్ద ఎత్తున నష్టపోయారు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష మన రోడ్లు ఈ రోజు అధ్యక్ష గుంటలు పూడ్చేదానికి 1000 కోట్లు అయిపోతుంది అధ్యక్ష. ఎందుకంటే 5 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, గుంటలు పూడ్చలేదు, కొత్త రోడ్లు వేయలేదు. దానివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. రోడ్లు పోయి దాని తర్వాత ఏకంగా ప్రతిపక్ష పార్టీల పైన ప్రతిపక్ష నేతల పైన కేసులు అధ్యక్ష. నేను అడుగుతున్నా అధ్యక్ష, ఇంతమంది సభ్యులు ఇప్పుడు వాకౌట్ చేసి వెళ్లారు హైకోర్టు. గత 8 నెలలుగా ఒక్క కేసు పెట్టారు అధ్యక్ష వాళ్ళ పైన. ఈ రోజు హౌస్ లో దర్జాగా వస్తున్నారే. ఈ రోజు ఈ హౌస్ కు రావాలంటే మీరు రోడ్డు పైన దయచేసి గమనించండి అధ్యక్ష, గత ప్రభుత్వం కన్నా 85% పోలీసు తగ్గింది అధ్యక్ష. రోడ్డు పైన పెద్ద బందోబస్తులు ప్రశాంతంగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు తిరుగుకునే పరిస్థితికి మనందరూ వచ్చాం అధ్యక్ష.